మార్నింగ్ టైంలో ఇది కంపల్సరీ ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది నా ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఇది అనుకుని ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హ్యాట్సాఫ్ అండి. ఓకే. సో మీరందరూ ఇక్కడికి ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికొచ్చారు. కానీ మీరు అనుకున్నంత స్థాయిలో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారా అనంటే చాలా మంది నో అనే జెప్తారు. ఎందుకు అనంటే ప్రతి నెల కూడా కంపెనీ విపరీతమైన కాంటెస్ట్‌లిస్తుంది. క్యాష్ అవార్డులిస్తుంది, కాంటెస్ట్‌లిస్తుంది. ప్రతి నెల కనీసము 2, 3 కాంటెస్ట్‌ల వరకు ఇస్తూనే ఉంటుందండి. కానీ చాలా మంది దాన్ని ఎన్‌కాష్ చేసుకోలేకపోతున్నారు. రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఏంటి అనంటే ఇప్పుడు మనకి ఈ మంత్ ప్రశాంతంగా, హ్యాపీగా కాంటెస్ట్‌ని అచీవ్ అవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం గూడా కంపెనీ ఇచ్చింది. ఓకే. సో, ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలండి. మనకి ఈ మంత్ ఇండిపెండెన్స్ మంత్. ఓకే. సో, మనకి ఆహ్, ఆగస్ట్ మంత్‌ని స్వతంత్రం లేదండి. అంటే నేను ఎలాగైనా బ్రతకొచ్చు. ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించకుండా నేను స్వతంత్రంగా ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ నాకు కావాల్సింది కొనుక్కోవడానికి, నాకు కావాల్సిన దాన్ని నేను పొందడానికి మాత్రము నా దగ్గర ఆర్థికపరమైనట్టి స్వాతంత్రం లేదు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటేంటి అనంటే సరైనటువంటి ఇన్‌కమ్ లేకపోవడము. రెండోదొచ్చేసి ఆ ఇన్‌కమ్ సంపాదించడానికి సరైనటువంటి ఆపర్చునిటీ లేకపోవడం. ఓకే. సో, ఇప్పుడు చూడండి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది చేయాలన్నా గూడా ప్రతి దాంట్లో గూడా కాస్ట్ చూసి కొనే పరిస్థితొస్తుందండి. సో, మనం జనరల్‌గా ఏమంటామంటే ఒక మనిషికి కావాల్సినటువంటి మినిమమ్ బేసిక్ నీడ్స్ ఏంటి అనంటే ఖానా, కపడా और మకాన్. సో, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. సో, ఆర్థిక స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది ఈ మూడిటి మీద ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛతో ఈ మూడిటి మీద ఖర్చు పెడుతున్నారు అనంటే 90% ఎవరు కూడా ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛతో ఈ మూడిటి మీద ఖర్చు పెట్టట్లేదు. ఉదాహరణకి మనం ఏదైనా హోటల్‌కెళ్ళాం. ఖానా, కపడా और మకాన్ అంటున్నాం. ఫస్ట్ మనిషి బతకడానికి తిండి కావాలి అంటున్నాం. సో, ఏదైనా హోటల్‌కెళ్ళాం తినడానికి. తినడానికెళ్ళినప్పుడు హోటల్‌కెళ్ళి మనం మనకు ఇష్టమైనది ఆర్డర్ పెట్టడానికి ముందు పక్కనున్న రేట్ చూస్తాం. నాకు స్వతంత్రం ఉంది. ఏదైనా తినడానికి స్వాతంత్రం ఉంది గానీ, డబ్బులు పెట్టి కొనుక్కునే స్వాతంత్రం ఆర్థికపరమైన స్వాతంత్రం లేదు. సో, తినడానికి తిండి అయిపోయింది. బట్టలు కొనుక్కోవడానికెళ్తున్నాం. నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవడానికి ముందు దాని మీద రేట్ ట్యాగ్ చూస్తున్నాను. అక్కడ గూడా నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవడానికి స్వాతంత్రం లేదు. తర్వాత ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎంతైనా పర్వాలేదు. ఈ మార్బుల్ ఎంతైనా పర్లేదు. ఏంటి ఈ పెయింట్ ఎంతైనా పర్లేదు. ఈ ఫర్నిచర్ ఎంతైనా పర్లేదని ఆలోచించట్లేదు. ఎందుకంటే అక్కడ గూడా మనకి ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం లేదు. ఇది ఒక కస్టమర్‌గా కూడా ఆర్థికపరమైనటువంటి స్వతంత్రం లేదు. ఒక ఏజెంట్‌గా గూడా మన దగ్గర ఒక ఇన్‌కమ్ ఎర్నింగ్ పర్సన్‌గా గూడా మనకి ఆర్థికపరమైన స్వతంత్రం లేదు. సో, ఈ ఆర్థికపరమైనటువంటి స్వతంత్రాన్ని సాధించాలంటే ఏం చేయాలి అనంటే, మన దగ్గర కంపెనీ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఈ ఆపర్చునిటీని ఎవరైతే కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటారో, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గూడా ఆర్థికపరమైనటువంటి స్వతంత్రం వస్తదండి. సో, డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 80వ స్వతంత్ర దినోత్సవం వచ్చేసరికల్లా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి స్వతంత్రం రావాలి అనంటే, ఉన్న ఆపర్చునిటీని డెఫినిట్‌గా యూజ్ చేసుకోవాలి. లేదు అనంటే ఏమవుతుంది అనంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్న స్వతంత్రం మనకి ఉంటుంది. మళ్ళీ కానా కపడా మకాన్ దగ్గరకొచ్చేసరికిని ఆ స్వతంత్రం లేకుండా పోతుంది. ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకెందుకండి? కావాల్సినంత సంపాదించినప్పుడు మాత్రమే మనము అలాంటి ఆర్థికపరమైనటువంటి స్వతంత్రం వస్తుంది. మీకు ఈ కంపెనీ ద్వారా, ఈ ఆపర్చునిటీ ద్వారా, ఈ ఇండస్ట్రీ ద్వారా మీకు అలాంటి ఒక ఆపర్చునిటీ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉంది. దీన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ 80 స్వతంత్ర దినోత్సవం సందర్భం వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎర్న్ చేసుకుంటూ, హ్యాపీగా ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి స్వతంత్రం రావాలి అనంటే, ఇప్పుడున్న ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోండి. లేదు అనంటే ఏమవుతుంది అనంటే, మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాగానే మనం గూడా ఉంటాం. సో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక ఆపర్చునిటీ లేదండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆపర్చునిటీ లేదు. బట్ మనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ ఆపర్చునిటీ ఎవరిచ్చారు మనకి అనంటే, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీగా భావించాలండి. ఎందుకనంటే టాటాలో పని చేయాలన్నా, టాటా నేమ్ సంబంధించినటువంటి ట్యాగ్ మనం వేసుకోవాలన్నా,
నేను టాటాలో అడ్వైజర్‌గా చేస్తున్నానని చెప్పాలన్నా గూడా, ఇది పూర్వజన్మలో చేసినటువంటి ఒక చాలా మంచి పనులు, ఎన్నో మంచి పనులు పూర్వజన్మలో చేస్తేనే ఈ ఈ జన్మలో టాటా కంపెనీలో పని చేసే అదృష్టం దక్కుతుంది అని జెప్పేసి, ఇక్కడ మన టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో పనిజేసే 10,00,000 మంది ఎంప్లాయీస్‌ని అడిగినా గూడా ఇదే విషయం జెప్తున్నారండి. హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నటువంటి కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఏ ఎంప్లాయీ మాట్లాడినా గూడా, నేను ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే తప్ప నాకు ఈ టాటా కంపెనీలో పనిచేసే అదృష్టం రాదండి అని అంటారు. అలాంటి అదృష్టం మీకందరికీ వచ్చింది. సో, ఇలాంటి అదృష్టాన్ని మీరందరూ గూడా కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకొని, నెక్స్ట్ మళ్ళీ 80వ స్వాతంత్ర దినోత్సవంకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రాన్ని పొందాలండి. ఏం చేయాలి దీనికి? చేయాల్సిందేమి లేదండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇన్ కేసు ఒకవేళ మనము వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. మీకు చెప్పండి. సో, ఒకవేళ మీకు మీ మన కుటుంబ మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కుటుంబాలకి మనం ఇచ్చే పాలిసీ ఏదైతే ఉందో, వాళ్ళ ఫ్యామిలీస్ ఒకవేళ ఆ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో, సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్‌కి ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలవ్వకుండా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వటానికి మనం ఒక మంచి పని చేస్తున్నాం అన్న ఉద్దేశంతోటి ఈ ఇండస్ట్రీలో వెళ్దాము. సో, ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సింది చాలా ఉంది. సో, చేయాల్సింది కూడా చాలా ఉంది. సంపాదించుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో, ఈ మంత్ కాంటెస్ట్ ఎంతమందికి తెలుసు అనంటే, కాంటెస్ట్ వస్తుంది. కాంటెస్ట్ వచ్చిన రోజున వింటున్నారు. దాన్ని అలా వదిలేస్తా ఉంటారు. బట్ ఈ మంత్ కాంటెస్ట్ వచ్చేసి 10వ తారీఖు వరకు ఎర్లీ యాక్టివేషన్ అనేది క్లోజ్ అవుతుందండి. 10వ తారీఖు వరకు ఎర్లీ యాక్టివేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ ఎర్లీ యాక్టివేషన్‌లో ఎంతమంది ఇక్కడ ఎల్‌పీలు ఉన్నారు? ఎంతమంది నాన్ ఎల్‌పీలు ఉన్నారు? ఎల్‌పీలు ఉన్న వాళ్ళైతే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. సో, ఎల్‌పీలకి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ప్రతి నెల గూడా కంపెనీ కాంటెస్ట్ పెడుతుంది. సో, ఎవరైతే ఎల్‌పీగా ఉన్నారో వారు ప్రతి ప్రతి నెల 1 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పనిచేస్తే చాలండి. మీకు ప్రతి నెల రూ. 40,000 ఇన్‌కమ్ కావాలి అనంటే, 1 తారీఖు నుంచి 10 తారీఖు. మొదటి 10 రోజులు పనిచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి పార్ట్ టైమ్ అండి. అంటే వేరే జాబో, బిజినెసో చేస్తూ ఇక్కడ మీరు పార్ట్ టైమ్ ఇక్కడ కోడ్ తీసుకొనున్నారు. సో, ఎవరైతే పార్ట్ టైమ్ కోడ్ తీసుకున్నారో, మీరెవరైతే జాబో, బిజినెసో చేస్తున్నారో అది యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ చేసుకుంటూ, మొదటి 10 రోజులు గనక టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో పనిచేసి, కేవలం రూ. 1,00,000 ప్రీమియం చేసినా కూడా మీకు రూ. 40,000 అడిషనల్ ఇన్‌కమ్ వస్తుందండి. కేవలం 1-10 తారీఖు వరకు మొదటి 10 రోజులు పనిచేస్తే మీకు రూ. 40,000 అదనపు ఆదాయం వస్తుంది. అదెలాగా అంటే లైఫ్ ప్లానర్‌గా ఉన్న వ్యక్తి 1 తారీఖు నుంచి 10 తారీఖు మధ్యలో రూ. 1,00,000 ప్రీమియం చేస్తే, ఏ పాలిసీ అయినా రూ. 1,00,000 ప్రీమియం చేస్తే దాని మీద 26% కమిషన్ అంటే రూ. 26,000 కమిషన్ వస్తుంది. ఓకే. సో, ఇది రూ. 1,00,000 కాస్త రూ. 1,25,000 ఈపీగా అవుతుంది కాబట్టి రూ. 1,25,000 ఈపీ మీద కంపెనీ మంత్లీ పెర్ఫార్మన్స్ అలవెన్స్ ఇస్తుంది రూ. 7,000. సో, 26 ప్లస్ రూ. 7,000 రూ. 33,000 అవుతుందండి. అది కాకుండా కంపెనీ 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు ఎర్లీ యాక్టివేషన్ పెట్టింది. ఈ ఎర్లీ యాక్టివేషన్‌లో రూ. 7,000 తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, కాబట్టి ఏంటి అనంటే 33,000 ప్లస్ 7,000 రూ. 40,000 ఇన్‌కమ్. మొదటి 10 రోజుల్లో రూ. 40,000 ఇన్‌కము సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇది కదా ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ అంటే. సో, నేను జాబ్ చేస్తున్నాను. నాకు నెలకి రూ. 40,000 వస్తుంది. బిజినెస్ చేస్తున్నాను. ఒక షాప్ పెట్టాను. నాకు నెలకి ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ వస్తుంది. నాకు నాకు రూ. 40,000, రూ. 50,000 సాలరీ వచ్చినప్పుడు, లేకపోతే రూ. 1,00,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు, నా ఖర్చుల్ని, నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ మొత్తం గూడా నేను దాంట్లోనే ఒక గిరి గీసుకొని దాంట్లోనే నేను నా ఇన్‌కమ్‌ని దాంట్లోనే నేను ఖర్చు పెట్టుకోవాలి. బట్ ఇక్కడ అదనంగా నాకు రూ. 40,000 రావటం వల్ల, ఈ రూ. 40,000 నాకు ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ వచ్చింది కాబట్టి నేను నా ఫ్యామిలీకి ఒక సోఫిస్టికేటెడ్ లైఫ్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. సో, కాబట్టికి ప్రతి నెల 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు, అట్‌లీస్ట్ 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు మనం పని చేసినట్లయితే అడిషనల్ ఇన్‌కమ్ రూ. 40,000 ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. అది కాకుండా నెలాఖరు వరకు పనిచేశాను. ఒకవేళ ఈ నెలాఖరు వరకు నేను ఇంకా కొంచెం అగ్రెసివ్‌గా పనిచేశాను. నెలాఖరు వరకు రూ. 10,00,000 ప్రీమియం ఈపీ చేసినట్లయితే, నెలాఖరు వరకు రూ. 10,00,000 ఈపీ చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి కంట్రీకి ఇంటర్నేషనల్ ట్రిప్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందండి. ఒకవేళ ఆ ట్రిప్ నేను తీసుకోను అన్నట్టు కూడా రూ. 70,000 క్యాష్ అవార్డ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, కంపెనీ ఇస్తున్నటువంటి కాంటెస్ట్‌లన్నీ కూడా మనకి ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఏం చేస్తే ఏం రిజల్ట్ వస్తదనేది నా కంట్రోల్‌లో ఉండదు. అది ఎక్స్‌టర్నల్ కంట్రోల్.
సో ఇన్పుట్ యాక్టివిటీ నేను నా ఎఫర్ట్స్ పెట్టడం వరకే నా పని. సో రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా నా పెట్టే ఎఫర్ట్స్ బట్టి నా రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఆ రిజల్ట్ ఏమై ఉండొచ్చు అనంటే, మీరు కాంటెస్ట్ క్వాలిఫై అవుతామా? రిజల్ట్. లేదు మీరు ఎర్లీ యాక్టివిటీస్ క్వాలిఫై అవుతారా? రిజల్ట్. లేదు అనంటే మీరు ఏంటి మంత్లీ రేట్స్ క్వాలిఫై అవుతారా? రిజల్ట్. సో రిజల్ట్ గురించి పని చేయకండి. ఇన్పుట్ యాక్టివిటీ మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ కరెక్ట్‌గా పెట్టండి. ఈ 3 డేస్ పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 డేస్ ఎఫర్ట్స్ మీకు రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదించే ఎఫర్ట్స్ పెట్టండి. ఈ 3 రోజులు మన మైండ్‌లో అదొకటే ఉండాలి. రూ. 1,00,000, రూ. 1,00,000, రూ. 1,00,000, రూ. 1,00,000. చూడండి 3 రోజులు పనిచేసి దగ్గర దగ్గర రూ. 1,20,000 ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. రూ. 1,28,000 ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉందండి. నెక్స్ట్ 3 డేస్ గనక పనిచేస్తే. 3 రోజులు పని చేసినా రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదించే ఆపర్చునిటీ ఉన్నప్పుడు 30 రోజులు పని చేస్తే ఇంకెంత ఆపర్చునిటీ ఉండాలి? 360 రోజులు పని చేస్తే ఇంకెంత ఆపర్చునిటీ ఉండాలి? ఆపర్చునిటీ ఉంది. సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. బట్ సంపాదించని వాళ్ళు సంపాదించే వాళ్ళని చూస్తూ ఉండిపోతున్నారు. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. మనం బ్రతికితే మన ఫ్యామిలీని మనము పోషించుకునేటప్పుడు, మన ఫ్యామిలీతోటి మనం మనం మన ఫ్యామిలీని మనం పోషించేటప్పుడు మనం బ్రతికితే ఎలా బ్రతకాలి అనంటే, ఎదుటివాడు చూసి జలస్ ఫీల్ అవ్వాలి. అబ్బా! ఏం బ్రతుకుతున్నాడురా వీడని ఎదుటివాడు చూసి మనల్ని జలస్ ఫీల్ అవ్వాలి. జాలిగా ఫీల్ అవ్వకూడదు. జాలి పడకూడదు. మనల్ని మన ఫ్యామిలీని చూసి ఎదుటివాడు జాలి పడకూడదు. అలా బ్రతకాలి అనంటే ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీని ఎన్‌క్యాష్ చేసుకోవాలి. జస్ట్ 3 రోజులు మనము పిచ్చిగా, మ్యాడ్‌గా, జిడ్డుగా పట్టుకొని పని చేయాలి. జిడ్డుగా. అంటే పిల్లలు ఏదైనా కావాలి అనంటే నాకు అదే కావాలి, అదే కావాలి అని అంటారు. రూ. 1,00,000, రూ. 1,00,000 3 రోజులు, 3 రోజులు, 3 రోజులు. ఈ 3 డేస్ మీద గట్టిగా పని చేయండి. 3 రోజులు గట్టిగా పని చేయండి. 10వ తారీఖు వరకు గట్టిగా పని చేయండి. నిజం చెప్తున్నాను మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకపోతే అడగండి. ఈ 3 రోజులు పని చేసిన తర్వాత, ఈ 3 రోజులు పని చేసి అలవాటు కూడా నెక్స్ట్ 30 రోజులు పని చేయండి. ఈ నెలాఖరు వరకు పని చేయండి. ఈ నెలాఖరు వరకు ఏదైతే పని చేస్తున్నారో ఈ నెక్స్ట్ 1 ఇయర్ పాటు పని చేయండి. 365 రోజులు మన ఫ్యామిలీ కోసం పని చేస్తే ఇది ఇంటర్నల్ కంట్రోల్ అంటారు. 365 రోజులు టాటాలో పని చేయడానికి, టాటా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి నా దగ్గర కంట్రోల్ ఉంది. నా కంట్రోల్‌లో ఉంది ఇది. నేను ఎప్పుడు టైం తీయొచ్చు, ఏ టైంలో నేను తీయొచ్చు, ఏ టైంలో నేను కస్టమర్‌ని మీట్ అవ్వచ్చు, ఏ టైంలో కస్టమర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇదంతా కూడా నా కంట్రోల్‌లో ఉంటుంది. బట్ రిజల్ట్ నేను ఎంత ఎక్కువ మందిని కలుస్తున్నానో దాన్ని బట్టి నాకు రిజల్ట్ వస్తుంది. అది ఎక్స్‌టర్నల్ కంట్రోల్. మనం ఇంటర్నల్ కంట్రోల్‌గా ఉన్నటువంటి మన టీమ్‌ని మన టైమ్‌ని మనం టాటాకి కేటాయించకపోతే, మన టైమ్‌ని గనక అయ్యారు. మనం అవును. మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీకి మంచి సోఫిస్టికేటెడ్ లైఫ్ ఇవ్వడం కోసం టైం కేటాయించకపోతే రిజల్ట్ అనేది రాదండి. సో నిన్న ఎలా బ్రతికాము, మొన్న ఎలా బ్రతికాము, ఈ రోజు ఎలా బ్రతుకుతాం, రేపు ఎలా బతుకుతాము, నెక్స్ట్ 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం కూడా అలాగే ఉంటుంది మన లైఫ్. జీవితాలు మారాలి అనంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనిలో మార్పు రావాలి. మనం చేస్తున్నటువంటి పనిలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు రావాలి. సో, ఎప్పుడైతే మన ఆలోచనలో మార్పొస్తదో, మనం చేసే పనుల్లో మార్పొస్తదో, మనం పెట్టే టైంలో మార్పొస్తదో, మనం టాటా కంపెనీకి కేటాయించేటువంటి టైంలో మార్పొస్తుందో, అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మార్పులొస్తాయి. అదర్‌వైజ్ ఏమవుతుంది అనంటే, ప్రపంచంలో, జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో మనం గూడా అలాగే బ్రతుకుతాం. వాళ్ళతో పాటు వాళ్ళలాగా బ్రతకడానికి కాదండి మనకి మన లైఫ్ ఇచ్చింది. మన ఫ్యామిలీని చూసుకోవడానికి మనకు లైఫ్ ఇచ్చింది. మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి అనంటే, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సోఫిస్టికేటెడ్‌గా వాళ్ళు వాళ్ళు నాకు బైక్ అడిగితే కార్ కొనిచ్చేలా ఉండాలి. ఓకే. 3 బెడ్‌రూమ్ ఇల్లు అడిగితే మనం ఒక విల్లా కొనుక్కునేలా ఉండాలి. సో, మన ఫ్యామిలీకి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నామో, అప్పుడు మాత్రమే మన జీవితానికి మనం వచ్చిన టాటాలోకి వచ్చిన దానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుందండి. సో 3 విషయాలు ఆలోచించండి. కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా ప్రతి కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు మనం కూర్చొని మాట్లాడాల్సిన విషయాలు ఏంటి అనంటే అందరు కస్టమర్ దగ్గరికెళ్తున్నారు. మనం వెళ్తున్నాం. మనకి వాళ్ళకి తేడా ఏంటి? ప్రతి లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ వెళ్తున్నాడు. కస్టమర్ దగ్గరికెళ్తున్నాడు. వెళ్లి సార్ ఇగో ఈ పాలిసీ ఉంది. జీవన్ అదుంది, ఇదుంది అని పాలిసీ మాట్లాడుతున్నాడు. బట్ మనం మాట్లాడాల్సింది ఏంటి అనంటే, సార్ మీకు ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఉందా? ఇది ఇప్పుడు మాట్లాడుతున్నది నేను కస్టమర్ దగ్గర కూర్చొని ఏం మాట్లాడాలి? ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఉందా? ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఏంటి? సార్ మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉందా అని అడగడానికును, సార్ ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఉందా? ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఉందా అని అడగడానికి తేడా ఉంటుంది. ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఏంటి? ప్రొటెక్షన్ పాలిసీ ఏంటి? ఇన్‌కమ్ ప్రొటెక్షన్ పాలిసీ ఏంటి? సో, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ మనిషిని కాపాడలేదు. మనిషిని చావు నుంచి కాపాడలేదు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. బట్ ఏదైతే పాలిసీ
తీసుకుంటున్నారో ఆ మనిషి లేకపోతే ఎక్కడైతే ఇన్‌కమ్ లాస్ అవుతుందో, ఆ లాస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని కాంపెన్సేట్ చేసే మెకానిజం ఉండాలి. అది ఉందా లేదా? ఫస్ట్ కస్టమర్ దగ్గర అలాంటి ఆర్థికపరమైన రిసర్చ్ ఉంటుందా లేదా? ఒకవేళ ఈ పర్సన్ లేకపోతే ఆ ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అని ఫుల్‌ఫిల్ చేయడానికి ఆ ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఉందా లేదా? ఇన్‌కమ్ ప్రొటెక్షన్ వచ్చేసి మన దగ్గర పరమ రక్ష ఉంది, టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉంది, ఎంఆర్ఎస్ ఉంది, ఎస్ఆర్‌బి ఉంది. సో, ఇవన్నీ కూడా ఇన్‌కమ్ ప్రొటెక్షన్ పాలిసీస్. సో, రెండో విషయం మాట్లాడాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాలిసీలో క్యాన్సర్ కేర్ ప్రొడక్ట్ అండి. ది బెస్ట్ ప్రొడక్ట్. సో, మీరు మన చుట్టుపక్కల చూస్తా ఉన్నాం. చాలా మందికి క్యాన్సర్ లాంటిది అటాక్ అయితే జీవితాలు అప్పటి వరకు సంపాదించుకున్న ప్రతీదీ అమ్ముకొని ట్రీట్‌మెంట్ చేపిచ్చిన తర్వాత కూడా మనుషులు బ్రతకట్లేరండి. 90% క్యాన్సర్ క్యూర్ అవ్వటం అనేది జరగదు. 10% మాత్రమే క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎంతమంది ఇంట్లో ఒక రూ. 20,00,000 క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కి కావాల్సొచ్చింది అనంటే ఎంతమంది ఇంట్లో బీరువాలో రూ. 20,00,000 ఉన్నవి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ లాంటిది అటాక్ అయితే బీరువాలో ఉన్న రూ. 20,00,000 తీసుకెళ్ళి హాస్పిటల్‌లో కట్టి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు అనంటే 90% ఇండియాలో పబ్లిక్ వాళ్ళ దగ్గర ఈ హెల్త్‌కి సంబంధించినటువంటి ఫండు ఉండట్లేదు. కాబట్టి మన దగ్గర ప్రోఫిట్ అనే ప్రొడక్టు, క్రిటి క్యాన్సర్, క్రిటికేరు, క్యాన్సర్ కేర్ ప్రొడక్టు. సో, ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో, మూడో విషయం ఏంటి అనంటే, ఇన్ కేస్ ఒకవేళ మన రిటైర్మెంట్ ఏజ్ తర్వాత, మనం ఇప్పుడు ఏదైతే రిటైర్మెంట్ ఏజ్‌కి ముందు ఏదైతే సంపాదిస్తున్నామో, యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ అదే ఇన్‌కమ్ మనం సంపాదించడానికి అవకాశం ఉందా? వన్స్ రిటైర్డ్ అయిన తర్వాత ఇన్‌కమ్ అనేది ఆగిపోవటమో, పడిపోవటమో జరుగుతుంది. తగ్గిపోవటమో జరుగుతుంది. అంటే ఒక పర్సను 61 సంవత్సరాలు 364 రోజుల వరకు పని చేయడానికి అతనికి అర్హత ఉంది. సంపాదించడానికి అర్హత ఉంది. 365 రోజొచ్చేసి 62 సంవత్సరాలలో ఎంటర్ అవుతున్నాడు అంటే అతనికి సంపాదించడానికి అర్హత లేదని చెప్పేసి అది జాబ్‌లో నుంచి రిటైర్డ్ అయిన తర్వాత, జాబ్ చేస్తున్నంత కాలం రూ. 1,00,000 ఇన్‌కమ్ జీతం వస్తే, జాబ్ మానేసి అంటే రిటైర్డ్ అయిన తర్వాత రూ. 40,000, రూ. 50,000 పెన్షన్ వస్తుంది. ఇది నేను చెప్పేది గవర్నమెంట్ పెన్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పేది. ఒకవేళ గవర్నమెంట్ పెన్షన్ లేని వాళ్ళకైతే 62వ సంవత్సరం వచ్చిన తర్వాత అది గూడా ఉండదు. అప్పటి వరకు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని చేతిలో పెట్టేసి, నాకు నీకు సంబంధం లేదు అని చెప్పేసి వదిలించేసుకుంటున్నారు. మరి వీళ్ళకి ఎట్లాంటి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ రావాలి అనంటే మన దగ్గర శుభ ఫ్లెక్సీ పెన్షన్ అనే ప్రొడక్ట్ ఉంది. సో, ఈ ప్రొడక్ట్‌ని గనుక ఈ ప్రొడక్ట్‌ని గనుక మనం ఆహ్, ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా గూడా 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ పెన్షన్ రావాలి. లైఫ్ లాంగ్ పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పెన్షన్ కూడా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 14% సీఏజీఆర్ తోటి ఇంక్రిమెంటల్ పెన్షన్ వస్తుంటుంది. సో, ఇది ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 పాలిసీలు కూడా ఒక మనిషికి కావాల్సినటువంటి 3 పాలిసీల్లో ఒకటి ఆహ్, ఇన్‌కమ్ ప్రొటెక్షన్ పాలిసీస్, ఇన్‌కమ్ ప్రొటెక్షన్ అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీలు, హెల్త్ ప్రొడక్ట్స్. సో, హెల్త్ పాలిసీలో వచ్చేసి కిడ్నీ కేర్, ప్రాఫిట్ యాడ్ ప్రొడక్ట్, పెన్షన్ పాలిసీలో వచ్చేసి మనకి షుగర్ ఫ్లెక్సీ పెన్షన్, ఇంకా మిగతా సేవింగ్స్ పాలిసీస్ ఎలాగో ఉన్నాయి. సో, మన అస్త్రం మన మ మన దగ్గర ప్రతీదీ మన కిట్టీలో ప్రతి అస్త్రము ఉందండి. కస్టమర్‌కి కావాల్సినటువంటి ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. సో, వీటిని మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మంచి ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు ఎవరైతే రూ. 10,00,000 ఈపీ చేస్తారో, ఈ నెలాఖరు వరకు ఎవరైతే రూ. 10,00,000 ఈపీ చేస్తారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి లావోస్ అనే ఒక కంట్రీకి కాంటెస్ట్ కూడా క్వాలిఫై అవుతారండి. నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో ఇలాంటి ఒక లావోస్ లాంటి ఒక కంట్రీ ఎందుకంటే ప్రతిసారి పెట్టిన పటాయా, బ్యాంకాకో లేకపోతే కొలంబోనో లేదు అనంటే కౌలాలంపూరో ఇలాంటి కంట్రీస్ పెట్టారు తప్ప, ఇంత మంచి కాంటెస్ట్ అయితే ఇంత మంచి కంట్రీకి అయితే తీసుకెళ్లడం ఫస్ట్ టైమ్ అండి. మీరు కావాలి అంటే గూగుల్ సెర్చ్ చేయండి. ఆహ్, ఆహ్, లావోస్ మంచి టూరిజం స్పాట్ అండి. చాలా మంచి కంట్రీ. ఓకే. సో, రూ. 10,00,000 ఈపీ నెలాఖరు వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి కాంటెస్ట్ రావాల్సింది. ఎవరైతే రూ. 20,00,000 చేస్తారో వాళ్ళకి దీంతో పాటు లావోస్‌తో పాటు సీడీఓ క్లబ్ క్వాలిఫై అవుతారు. ఈ సీడీఓ క్లబ్ క్వాలిఫై అయితే ఈ సీడీఓ క్లబ్ కాంటెస్ట్ అనేది లండన్‌లో జరుగుతుందండి. ఓకే. ఫర్ ద ఫస్ట్ టైమ్ 2 మంత్స్ కలిపి 20,00,000 ఈపీ చేసి ఇది ఆల్రెడీ 14 మంది పాన్ ఇండియా మొత్తంలో ఆల్రెడీ 14 మంది క్వాలిఫై అయ్యారండి. మ్యాడ్‌గా పనిచేస్తున్నారండి జనాలు. పిచ్చిగా పనిచేస్తున్నారు ఈ సీడీఓ క్లబ్ గురించైతే. ఎందుకు అనంటే సీడీఓ క్లబ్ క్వాలిఫై అయితే
కాంటెస్ట్‌లు సార్ మనం ఒక కంట్రీకెళ్ళొచ్చాము. ఒక 4 రోజులు ఆ ఫోటోస్ షేర్ చేస్తాము. వాట్సాప్ స్టేటస్‌లో పెడతాము. ఆ తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా మనం మర్చిపోతాం. మన చుట్టుపక్కల వాళ్ళు గూడా మర్చిపోతారు. బట్ అన్నిటికంటే మించి కంపెనీ ఒక టైటాన్ వాచ్ ఇస్తుందండి. రూ. 77,000 వర్త్ టైటాన్ వాచ్ ఇస్తుందండి. రూ. 77,000 వర్త్ టైటాన్ వాచ్ ఇస్తుంది. సార్ మనం మార్కెట్‌కెళ్ళి ఒక వాచ్ కొనుక్కోవాలంటే రూ. 3, 4,000 కంటే ఎక్కువ అవ్వదండి వాచ్ కొనుక్కోవడానికి. సో, రూ. 77,000 వాచ్‌లో చూడాల్సింది గూడా టైమే. రూ. 1,00,000 వాచ్‌లో చూడాల్సింది గూడా టైమే. రూ. 2,000 వాచ్‌లో గూడా చూడాల్సింది టైమే. మరి కంపెనీ రూ. 77,000 వర్త్ వాచ్ ఎందుకిస్తుంది? ఒకప్పుడు వాచ్ అనేది టైమ్ చూడడానికి. బట్ ఇప్పుడు వాచ్ అనేది స్టేటస్ అండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక కస్టమర్ దగ్గరికెళ్ళాము. ఈ రూ. 77,000 వర్త్ ఉన్నటువంటి వాచ్ చేతికి పెట్టుకున్న కస్టమర్ దగ్గరికెళ్ళాము. కస్టమర్ ముందు కూర్చొని మన ప్రొడక్ట్ మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఈ ఈ ఈ వాచ్ వైపు చూసి, "సార్ ఈ వాచ్ ఎంతైంది" అనంటే, "దగ్గర రూ. 80,000 వాచ్ అండి" అన్నారనుకోండి. ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతెందుకు మన ఫ్యామిలీ మెంబర్స్‌లో మనం మనం మన ఏదైనా ఒక ఫంక్షన్‌కో ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు, మన దర్పం చూపిచ్చేది అక్కడేనండి. మనం మన 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 లైఫ్ స్టైల్‌ని చూపిచ్చేది అక్కడే. మన లైఫ్ స్టైల్ చూపియాలి అనంటే, మనం మన ఒంటి మీద యేసుకునే బట్టలు, మన ఒంటి మీద యేసుకునే బంగారం, మన ఒంటి మీద యేసుకునే మనం 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 పెట్టుకున్నటువంటి వాచీలు, మనం యేసుకున్నటువంటి షూసు, ఇవే మనల్ని ప్రమోట్ చేస్తా ఉంటాయి. నేను చెప్తున్నాను గదా! ఈ రూ. 77,000 వాచ్‌ని ఖచ్చితంగా నేను నాకు కూడా ఒక పర్సనల్ కోడ్ ఉంది. నా పర్సనల్ కోడ్‌లో ఈ రూ. 77,000 వర్త్ వాచ్ నేను ఖచ్చితంగా గెలుచుకుంటానండి. డెఫినిట్‌గా తీసుకుంటానండి. రూ. 20,00,000 ఈపీ చేస్తాను ఈ 2 నెలల్లో. ఒక లీడర్‌గా చెప్తున్నాను. ఒక లీడర్‌గా నాకు రూ. 77,000 వాచ్ గెలుచుకునే అవకాశం లేదు. కానీ నాకు గూడా ఒక పర్సనల్ కోడ్ ఉంది. ఆ పర్సనల్ కోడ్‌లో నేను రూ. 20,00,000 ఈపీ చేస్తాను. డెఫినిట్‌గా ఈ ఈ రెం ఈ ఇరవై ఈ రూ. 77,000 వాచ్ మాత్రం నేను ఖచ్చితంగా ఈ టైటాన్ వాచ్ మాత్రం నేను ఖచ్చితంగా విన్ అవుతా. ఎందుకనంటే నేను మళ్ళీ చెప్తున్నాను. వాచ్ ఏదైనా టైం చూడడానికే అండి. వాచ్ ఏదైనా టైం చూడడానికే. కానీ మన స్టేటస్‌ని చూపించే వాచ్ అండి అది. మన స్టేటస్‌ని చూపించే వాచ్. మనమైతే కొనుక్కోలేమండి. రూ. 1,00,000 80,000 పెట్టి వాచ్ అయితే ఖచ్చితంగా కొనుక్కోలేము. ఇంట్లో చెప్పండి రూ. 80,000 పెట్టి వాచ్ కొనుక్కుంటా అంటే ఇంట్లో చెప్పండి. వాళ్ళేమంటారంటే ఇంకొక రూ. 80,000 పెడితే ఒక తులం బంగారం వస్తది. మంచిగా చైనో లేకపోతే బ్రేస్లెటో చేపించుకోమని చెప్తారు. లేదంటే వాళ్ళకి ఇంట్లో ఏదైనా బంగారం చేపియమంటారు. సో, ఈ 2 నెలలకి కలిపి కాంటెస్ట్ ఉంది. దాంతో పాటు ఈ నెల మొత్తానికి కాంటెస్ట్ ఉంది. మోర్ ఓవర్ ఫస్ట్ 10 డేస్, నెక్స్ట్ 3 డేస్ రేపు, ఎల్లుండి మండే వరకు ఏదైతే ఉందో ఇది ఇది ఈ 3 రోజులు మనం పనిచేసేది నెక్స్ట్ 362 డేస్‌కి ఒక నాంది పలకాలండి. 80వ ఇండిపెండెన్స్ డే కల్లా సార్ దేశానికి స్వతంత్రం వచ్చింది. మరి నాకేమొచ్చింది? దేశానికి స్వతంత్రం వచ్చింది. నాకేమొచ్చింది? దేశంలో ఇక్కడ నేను ఎలాగైనా ఎదుటివాడికి స్వతంత్రంలో అదే చెప్తుంది. ఇండిపెండెన్స్ ఏం చెప్తుంది అనంటే, ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా నువ్వు ఎలాగైనా బ్రతుకు అని చెప్తుంది. ఏం బ్రతుకుతున్నాం? ఎలాగ ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా మనం బ్రతుకుతున్నామా అంటే నో. ఎందుకనంటే మనము ఇట్లా గట్టిగా మన చుట్టూ ఇట్లా పట్టేసుకొని ఉన్నాయండి ప్రతీది గూడా. మన అవకాశాలు, అవసరాలు, ఖర్చులు, ధరల పెరుగుదల, ఓకే. వర్షాభావ పరిస్థితులు, ఎక్కడో ఎక్కడో ఇరాన్, ఇరాక్ యుద్ధము, వీటన్నిటి వల్ల ఏంటి అనంటే నాకు నిజంగా స్వేచ్ఛ ఉందా అంటే ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లేదు. డబ్బుంటే అన్నీ వస్తాయండి. డబ్బుంటే అన్నీ వస్తాయి. చిన్నప్పుడు మనం చెప్తా ఉండేవాళ్ళు. అరే! డబ్బుంటే కొండ మీద కోతి కూడా దిగొస్తది అని. డబ్బుంటే కొండ మీద కోతి కూడా దిగొస్తది. డబ్బుంటే అన్నీ వస్తాయండి. మన దగ్గర డబ్బుంటే అన్నీ వస్తాయి. మన దగ్గర అందరి దగ్గర డబ్బుంది. మరి దాన్ని ఖర్చు పెట్టాలి అనంటే, మన మైండ్‌లో ఎట్లా ఉంటదంటే, అరే! ఇంత గనక సంపాదించిన డబ్బు గదా! కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం? ఎందుకనంటే నాకు అడిషనల్ ఇన్‌కమ్ లేదు. అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. సార్ మీరు జాబ్ చేస్తున్నారు. మీరు ఒక రూ. 1,00,000 సాలరీ వస్తుంది. మీరు ఒక బిజినెస్ పెట్టారు. ఒక రూ. 2,00,000 ప్రాఫిట్ వస్తుంది ప్రతి నెల. బట్ ఆ వచ్చిన దాంతోటి మనము అందులోనే మనం ఒక గిరీసుకొని మనం మన లైఫ్ లీడ్ చేస్తున్నాము. నెక్స్ట్ 3 డేస్ పని చేస్తున్నాను. నాకు ఒక రూ. 1,50,000 ఇన్‌కమ్ వచ్చింది. ఇది గదా సర్ప్లస్ అమౌంటు. ఇది గదా ఇన్‌కము. ఈ ఇన్‌కమ్ తోటి గదా నా లైఫ్ నేను ఎలా కావాలంటే అలా లీడ్ చేసుకోవడానికి నాకు నా దగ్గర ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చేది నా అడిషనల్ ఇన్‌కమ్ అండి. నా రెగ్యులర్ ఇన్‌కమ్ ఆ స్వేచ్ఛ ఇవ్వదు. ఎప్పుడు గూడా మనిషికి రెగ్యులర్‌గా సంపాదిస్తున్నటువంటి ఇన్‌కమ్ మనకు ఆ స్వేచ్ఛ ఇవ్వదు. ఖర్చు పెట్టే స్వేచ్ఛ ఇవ్వదు. అడిషనల్ ఇన్‌కమ్ మాత్రమే, పాసివ్ ఇన్‌కమ్ మాత్రమే నాకు ఖర్చు పెట్టే స్వేచ్ఛ ఇస్తుంది. ఎందుకనంటే ఇది ఇన్ అడిషన్ నాకు రెగ్యులర్‌గా వచ్చేది మొత్తం అంతా గూడా నేను చిట్టీలు వేసుకోవడానికి, మా పిల్లల చదువు ఖర్చులకి, ఇంటి రెంట్‌లకి, లేకపోతే ఈఎంఐలకి వీటికన్నిటికి నాకు రెగ్యులర్ ఇన్‌కమ్ ఖర్చవుతుంది.
బట్ నాకు ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడ వస్తది అనంటే, నా పాసివ్ ఇన్‌కమ్‌లో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి. సో, మీరందరూ అదృష్టవంతులండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలి అనంటే, టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్ మీకొక మంచి అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ 3 డేస్ ₹1,20,000 సంపాదించుకునే ఆపర్చునిటీ ఇచ్చింది. అంటే రోజుకు ₹40,000 సంపాదించుకునే ఆపర్చునిటీ వచ్చింది. రోజుకు ₹40,000 సంపాదించడానికి మీరు ఇప్పుడు ఈ 3 రోజులు ఏం చేయాలి అనంటే, మీ చుట్టుపక్కల ఉన్న ఎక్కువ మందిని కస్టమర్స్‌ని కాంటాక్ట్ చేయండి. రోజుకి ఒకరిని కలిసి ఇప్పుడు 10 మందిని కలవండి. ముగ్గురిని కలిసి 30 మందిని కలవండి. ఈ 3 రోజులు మ్యాడ్‌గా పనిచేయండి. పిచ్చిగా పనిచేయండి. సో, ప్రతి ఒక్కరు కూడా సార్ మనము సంపాదించాలి అనంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెడితేనే సంపాదిస్తానండి. ఇంట్లో నుంచి అడుగు బయట పెడితేనే సంపాదిస్తాం. సో, ఏది జరగదండి. మహా మహా పెద్ద పెద్ద యుద్ధాలు మహాభారతం, రామాయణం పెద్ద పెద్ద యుద్ధాలు ఏ ఏ పని కూడా ఏది కూడా ఒక మనిషి ఇంట్లో నుంచి బయట పెట్టకపోతే జరిగిన పరిణామాలు కావు ఇవి. మన ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి, మన కస్టమర్స్‌ని మీట్ అవుతూ ఉంటే, ఖచ్చితంగా నెక్స్ట్ 3 డేస్ నేను మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ 3 డేస్ ఎందుకు చెప్తున్నానంటే, 10వ తారీఖు రోజున మీరు చూస్తా ఉంటారు మీ మీ గ్రూపుల్లో ప్రతి ఒక్కరు కూడా బీభత్సమైన బిజినెస్ చేసుకుంటూ వెళ్తా ఉంటారండి. ఎందుకనంటే, ఆ కాంటెస్ట్‌ని అర్థం చేసుకోండి. ఇంకా మీకు కాంటెస్ట్ గురించి తెలియకపోతే మీ అప్‌లైన్ లీడర్‌ని అడగండి. లేకపోతే మీ ఎంప్లాయీని అడగండి. ఓకే. సో, మీ మీ గ్రూపుల్లో ఆల్రెడీ కాంటెస్ట్ గురించి రోల్ ఔట్ అవుతూనే ఉంటుంది. మండే ఎర్లీ యాక్టివేషన్ లాస్ట్ డే, మండే ఎర్లీ యాక్టివేషన్ లాస్ట్ డే అని. సో, మండే వరకు వెయిట్ చేయకండి. ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. ఎవరైనా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఎవరైనా కూడా ఒక్క పాలిసీ లాగిన్ చేసినా గూడా వీడియో రికార్డ్ చేయండి. వీడియో ఏం రికార్డ్ చేయాలి అనంటే, ఈ 79థ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను ఒక కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి రక్షణ కల్పిస్తూ, నా కుటుంబానికి కావాల్సినటువంటి ఇంత ఇన్‌కమ్ నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎర్న్ చేశాను. అంటే మనకొక ఐడియా వస్తది. మీరు ఒక రూ. 50 పాలిసీ లాగిన్ చేశారనుకోండి. దాని మీద ఒక 20% కమిషన్ అనుకోండి. ఎక్కువ 20% కమిషనే. అంటే ఓకే. ఒక రూ. 10,000. అంటే నేనింత ఇన్‌కమ్ మీ కాలిక్యులేషన్ చేసుకొని, నేను ఇంత ఇన్‌కమ్ ఎర్న్ చేశాను. నేనింత పాలిసీ ఇచ్చి నేనింత కవరేజ్ ఇచ్చాను. ఈ 3 విషయాలు మీ పేరు, మీరేదైతే ఇన్‌కమ్ ఎర్న్ చేశారో, మీరేదైతే ప్రొటెక్షన్ ఇచ్చారో, లేదంటే ఏదైతే ప్రొడక్ట్ పాలిసీ సేల్ చేశారో. ఇది చేశాను. ఈ 79థ్ ఇండిపెండెంట్ డే సందర్భంగా నేను ఈ పని చేశాను అని చెబుతూ నాకులాగా మీరు గూడా ఇది చేయాలి. ఇది నా ఛాలెంజ్. మీరు గూడా చేయండి. ఇది నా ఛాలెంజ్. సింపుల్‌గా ఒక వీడియో రికార్డ్ చేసి మీరు ఈ ఈ మీ మీ గ్రూపులో పోస్ట్ చేయండి. సో, ఈ చిన్న వీడియో రికార్డ్ చేసి మీ మీ గ్రూపుల్లో పోస్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అనంటే, యెస్ నేను సాధించాను ఇది అని చెప్పేసి మనము ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం. సో, ఎంతమంది నెక్స్ట్ 3 డేస్ నేనింక వేరే ఏ పని పెట్టుకోను ఇంక నేను. నెక్స్ట్ 3 డేస్ ఇంక వేరే ఏ పని పెట్టుకోను. ఓన్లీ టాటాకి మాత్రమే టైం పెడతాను. నెక్స్ట్ 3 డేస్ నేను టాటాకి మాత్రమే కేటాయిస్తున్నాను. నెక్స్ట్ 3 డేస్ నా ఫ్యామిలీకి ఇన్‌కమ్ కోసమే కేటాయిస్తున్నాను అని ఎంతమంది ఈ రోజున నాతోటి ఉన్నారు. సో, డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయడం కాదండి. పెద్ద వాయిస్‌తో చెప్పాలి. యెస్ నేను మార్నింగ్ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటి అనంటే, మన డే స్టార్ట్ యెస్. అవుతుంది. నేనున్నాను మన సార్. డే స్టార్ట్ అవుతుంది. మన ఇన్‌కమ్ ఎర్నింగ్ తోటి స్టార్ట్ అవ్వాలండి. మన ఇన్‌కమ్ ఎర్నింగ్ తోటి స్టార్ట్ అవ్వాలి. మన డే మన ఇన్‌కమ్ ఎర్నింగ్ తోటే ముగించాలి. మన డే ఇన్‌కమ్ ఎర్నింగ్ తోటి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఆహ్, 10వ తారీఖు నైట్ ఏదైతే ఉందో, సార్ నేనొక పాలిసీ చేశాను. నో. పాలిసీ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వకండి. ఇంకోటి చేయండి. బట్ 10వ తారీఖు వరకు మాక్సిమం ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేయండండి. 10వ తారీఖు వరకు ఎవరైనా ధైర్యవంతులు, ఎవరైనా పొటెన్షియల్ ఉన్నవాళ్ళు రూ. 20,00,000 బిజినెస్ గనక 10వ తారీఖు వరకు చేస్తే మీకు రూ. 9,00,000 ఆదాయం అండి. దగ్గర దగ్గర 50 రూ. 20,00,000 ఈపీ చేస్తే రూ. 9,00,000 ఆదాయం. అంటే మనకి రూ. 20,00,000 ఈపీ రావాలంటే ఆల్‌మోస్ట్ రూ. 18,00,000 ప్రీమియం వస్తది. 54%, 55% మనకి ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అండి. ఎవరైతే ఈ 10వ తారీఖు లోపు రూ. 20,00,000 చేస్తారో. ఒకసారి ఆలోచించండి. రూ. 20,00,000 రావాలంటే ఎంతమంది కస్టమర్స్‌ని కలవాలి? ఒకసారి ఆలోచించండి. మన దగ్గర పొటెన్షియల్ ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? బస్ నేను చెప్తున్నాను పాలిసీ బజార్ లాంటి డాట్‌కామ్‌లోకెళ్ళి రూ. 10,00,000, రూ. 20,00,000 పాలిసీ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రీమియం కట్టడానికి రెడీ అవుతున్నారండి. రూ. 10,00,000 ప్రీమియం కట్టడానికి పాలిసీ బజార్‌లో వెళ్లి వెతుకుతున్నారు. ఖమ్మంలో మొన్న ఒక పర్సన్ నా దగ్గరకొచ్చి అడుగుతున్నాడన్నమాట. పాలిసీ బజార్‌లోకెళ్ళి రూ. 10,00,000 ప్రీమియం పే చేయడానికి చూస్తున్నాడు. ఓకే. సో, ఆపర్చునిటీ ఉంది.
ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. సో థాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 డేస్ ఏదైతే ఉందో, నెక్స్ట్ 3 డేస్ మీరు డెఫినిట్‌గా యూజ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ 3 డేస్‌లో మనం ఏదైతే ఎర్న్ చేస్తున్నామో, నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ 365 డేస్‌కి మనకొక నాంది పలుకుతుంది. ఇది గదా! మళ్ళీ మనము నెక్స్ట్ 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ డేకి వచ్చేసరికి నేను మీ ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఓవర్ టు రామగోపి గారు. థాంక్ యూ సో మచ్ అండి.